అందరికీ నమస్కారం అండి. ఇది ఫోటోలో చూపిస్తున్నది ఏమో మీరు కనిపెట్టగలరా అండి? ఇటువైపు తిప్పుతాను చూడండి. ఈ పక్క చూస్తే అర్థమవుతోంది. ఇది బెంగళూరు మామిడికాయ అండి. నేను మొన్న కొండకు వెళ్ళినప్పుడు కొండ మీద కొన్నానండి. ఈరోజు పప్పు చేద్దామని చెప్పి కట్ చేస్తుంటే నాకు ఈ ఐడియా వచ్చిందనమాట. అంటే మొత్తము కండంతా టెంక నుంచి తీసేస్తున్నామంటే తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే కూడా అది తొందరగా పాడైపోతుంది. కాబట్టి ఈరోజు ఎంత అవసరమో అంత మాత్రమే నేను ఈ రకంగా కట్ చేస్తున్నానండి. నాకేందో పానవట్టం మీద శివలింగం లాగా అనిపించింది అనమాట. నాకు ఆలోచన రాగానే మీకు కూడా ఇది చూపిద్దామన్న ఆలోచన వచ్చి ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ నుంచి చూస్తే చూడండి, పానవట్టం మీద శివలింగం లాగే ఉంది కదండి. ఇంకోటి ఏమంటే అండి, మొట్టె నుంచి, అంటే మేము చిత్తూరు జిల్లా వాళ్ళ మొట్టె అంటాము, కొందరు టెంక అంటారు. ఈ మొట్టె నుంచి కండను విడదీస్తే తొందరగా కాయ మొత్తం పాడైపోతుందండి. కాబట్టి మనకి ఎంత అవసరమో అంత మాత్రమే కట్ చేసుకొని మిగతా అట్లే టెంకతో పాటు లేదా మొట్టతో పాటు పెట్టినామంటే ఫ్రిడ్జ్లో అది 2-3 రోజులైనా కూడా ఉంటుందండి. కాబట్టి ఈ విషయము నేను గమనించినాను కాబట్టి మీకు కూడా చెప్దామని చెప్పి చేస్తున్నానండి. మీకు నచ్చితే ఈ వీడియో మీరు లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏమంటే, నా ఈ ఐడియా కానీ మీకు నచ్చితే మీరు కూడా పాటించండి. నేను పాటించి నేను మీకు చెప్తున్నాను. ఈరోజు ఎట్లా సోమవారం కాబట్టి నాకు మా అమ్మగారు రాసిన పాట ఒకటి ఈశ్వరుని పైన గుర్తొస్తుందండి. అది పాడాలని ఉంది, దయచేసి వినండి. జయ జయ శంకర సాధువ శంకర, జయ జగదీశ్వర జటాధర, జయ జయ శంకర సాధువ శంకర, జయ జగదీశ్వర జటాధర, దయాకర రజతాద్రి విహార, భయ విదూర హర పన్నగార, జయ జయ శంకర సాధువ శంకర, జయ జగదీశ్వర జటాధర, శరణు శశిధర సర్వాధార, కరి చర్మాంబర గంగాధర, కరిముఖ జనక గౌరీ రమణ, వరమొసగు త్రిపుర వందిత చరణ, కరిముఖ జనక గౌరీ రమణ, వరమొసగు త్రిపుర వందిత చరణ, జయ జయ శంకర సాధువ శంకర, జయ జగదీశ్వర జటాధర, జయ జగదీశ్వర జటాధర, జయ జగదీశ్వర జటాధర. ఈ పాటలో త్రిపుర వందిత అని వస్తుందండి. త్రిపురాంబ మా అమ్మగారి పేరు. ఆవిడ పేరు పెట్టుకొని ఆవిడ పాట రాస్తున్నారనమాట. విన్నందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి. మరొక వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే. నేను మీ భారతి.